వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. అమరావతి రైతులను ఐఏఎస్ అధికారుల పట్ల సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు మాటలకు రైతులు, అధికారులు మైమరిచిపోయారనే మాట కూడా వినిపిస్తోంది. అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులు ఫ్లాట్ల కోసం 8 ఏళ్ల కిందట లక్షలు కట్టిన ఐఏఎస్ అధికారులు ఇప్పటి వరకు మౌనంగా ఉన్నారు. అయితే ఈ మౌనం వెనుక అసలు కారణం వేరే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రైతులను, అధికారులను మోసం చేస్తున్నారనే మాట కూడా వినిపిస్తోంది. ఈ విషయంలో మోసపోతుంది ఎవరనే చర్చ కూడా జోరుగా జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే, చంద్రబాబు సీఎం కుర్చీలో కూర్చుని 18 నెలలు గడిచింది. అయినా సరే ఇప్పటి వరకు అమరావతి రైతులకు ఇచ్చిన ఫ్లాట్లు ఇప్పటికీ ఏ ఒక్కరికి అభివృద్ధి చేసి ఇవ్వలేదు. మరో 2 ఏళ్లకైనా ఇస్తారన్న నమ్మకం లేదు. ఇంకా చెప్పాలంటే ఇచ్చే పరిస్థితులు కనుచూపు మేరలో కనిపించడం లేదు. మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ, సిఆర్డీఏ కమిషనర్గా కన్నబాబు ఉన్నంతకాలం 30 అడుగులు ముందుకు పడితే 300 అడుగులు వెనుకకు పడుతున్నాయంటున్నారు రాజధాని ప్రాంత రైతులు. అమరావతి జేఏసీ నాయకులకు నామినేటెడ్ పోస్టులు దక్కడంతో ఇప్పుడు వాళ్లు కూడా సైలెంట్గా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ పాలనలో రైతుల గోడు వినిపించిన నేతలంతా ఇప్పుడు కనీసం ఆ రైతుల ఫ్లాట్ల గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. కొంతమంది అయితే అమరావతి గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబుపై నమ్మకంతో రైతులు 33,000 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో రైతులంతా రోడ్డెక్కారు. కులమతాలకు అతీతంగా వైసీపీ తీరును ఎండగట్టారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. నాటి జేఏసీ నేతలకు పదవులు వచ్చాయి. రైతులను మర్చిపోయారనే ఆరోపణలు ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి. రాజధానిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయనే మాట బాగా వినిపిస్తోంది. కానీ వాస్తవ పరిస్థితి వేరుగా ఉంది. నిజానికి శరవేగంగా జరుగుతున్నవి కేవలం రహదారి నిర్మాణ పనులు మాత్రమే. సచివాలయం, హైకోర్టు, ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాల నిర్మాణాలు నత్తతో పోటీ పడుతున్నాయి. సిఆర్డీఏలో కొలువైన ప్రైవేట్ ఏజెన్సీలు కూడా అమరావతి ఆహా ఓహో అంటూ పాత వీడియోలు, ఫోటోలు తిప్పి పిప్పి చేస్తున్నాయి. విజయవాడ వెస్ట్ బైపాస్ కోసం కృష్ణానదిపై నిర్మించిన 3 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జిని బాహుబలి బ్రిడ్జ్ అంటూ సిఆర్డీఏ పదే ప్రచారం చేస్తూ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. నిజానికి అది సిఆర్డీఏ నిర్మించిన బ్రిడ్జి కాదు. అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిర్మించిన బ్రిడ్జ్. కానీ అది రాజధాని కోసమే కట్టినట్లు సిఆర్డీఏ తెగ పాట్లు పడుతోంది. రైతులకు ఫ్లాట్లను అభివృద్ధి చేయటంలో సిఆర్డీఏ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ సంగతిని అసలు పట్టించుకోవటం కూడా లేదు. ఒకరిద్దరు రైతులు గట్టిగా మాట్లాడితే వాళ్ళు రాజధాని వ్యతిరేకం అనే ముద్ర వేస్తున్నారనేది రైతుల ఆవేదన. ఫ్లాట్ల కోసం సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్లిన భూములిచ్చిన రైతులకు కనీస సమాధానం కాదు కదా, గౌరవం కూడా ఇవ్వటం లేదు. 2019 ఎన్నికల కంటే ముందు పలువురు ఐఏఎస్ అధికారులు కూడా ఫ్లాట్ల కోసం ఏకంగా 25 లక్షల రూపాయలు కట్టారు. వాళ్లకు కూడా ఇప్పటి వరకు ఆ ఫ్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారనే సమాధానం కూడా చెప్పడం లేదు. దీంతో ఐఏఎస్లకే దిక్కు లేదు. ఇక సామాన్య రైతుకు జవాబు చెప్తారా అనే మాట బాగా వినిపిస్తోంది. కన్నబాబును కమిషనర్ స్థానం నుంచి వెంటనే తప్పించాలనేది అమరావతి ప్రాంత రైతుల డిమాండ్. అమరావతిలో అద్భుతం అంటూ సోషల్ మీడియా ప్రైవేటు ఏజెన్సీలతో ప్రచారం చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సిఆర్డీఏ నిర్వహిస్తున్న ప్రజా రాజధాని సోషల్ మీడియాలో అకౌంట్లో ఏఐ వీడియోలు పోస్టు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిఆర్డీఏ కమిషనర్గా కన్నబాబు ఉన్నంతకాలం అటు ఐఏఎస్ అధికారులకు, ఇటు అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాట్లను అభివృద్ధి చేసి ఇచ్చే అవకాశాలు కనుచూపు మేర కూడా కనిపించటం లేదు.